భగవతే వాసుదేవాయ. ఈరోజు మీ అందరి కోసం మాఘపురాణం 3వ అధ్యాయాన్ని చెప్పబోతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. మాఘపురాణం చదవడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువుని కృపకు పాత్రలు అవ్వడంతో పాటు జన్మజన్మల పుణ్యాలను వశం చేసుకునే అదృష్టం మనకు అందుతుంది. మాఘపురాణం 3వ అధ్యాయం వింధ్యా పర్వతములు. దిలీపుని మాటలకు వశిష్ఠులు మరలా ఇట్లు చెప్పదొడిగెను. భూపాల, నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్యా హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనాలు పశువులు చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని దేవతార్చనలు కాని చెయ్యలేకపోయిరి. వనములంతా తపస్సు చేసుకుని మునీశ్వరులు సహితం ఆ కరువును ఆహాకారములు చేస్తూ ఆశ్రమములు వదిలి వలసపోవుచుండిరి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవా నదీ తీరమునందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి. త్రాగుటకు నీరు కూడా లభించుటలేదు. మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరముల నుండి ఆ ప్రాంతమునందుట వలన అచటి నుండి కదలకుండుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయినాడు. హిమాలయ పర్వతాలకు పడుమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండ చర్యలందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణ్ణి భక్తి భావనతో ప్రార్థించిరి. అంతేగాక ఆ పర్వతం వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుండురి అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యము కలగజేసినవి. ఇంకను విశేషములు తెలుపగోరుడని ప్రార్థించెను. మరలా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పురి. రాజా, నీ అభిష్టము ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము. ఆ పర్వతరాజము కడు వింత అయినది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ పర్వతం 30 యోజముల పొడవు కలిగి 10 యోజముల ఎత్తుగలది అయి అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యమును చూసి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమమును కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను. అట్లు కొంతకాలం గడిచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదికి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి దగ్ధత స్వర్గంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. గంధర్వ యువకుని వృత్తాంతమును భృగు మహర్షి, నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను. పులి ముఖం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగినో బాధపడుకున్నాను అనే ఆమె నా భార్య. అతిరూపవతి, గుణవంతురాలు, మహాస్వాద్వి. నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని గాన నా ఈ రూపమును కారణమేమి అని వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపరి విధములుగా ప్రార్థించెను. భృగు మహర్షి గంధర్వుని దీనాలాపము ఆలకించెను. అతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలిచి వేసి ఉన్నది. ఆ గంధర్వుని కెటలైనను తన శక్తి కొలది సాయం చేయవలని అని నిశ్చయించుకొని ఇట్లనెను. ఓయి గంధర్వ కుమారా, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలనే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడును మనుజుని కృంగదీయును. ఈ మూడింటిని నివృత్తి చేసుకునవలనన్న మాఘమాస స్నానమే పరమౌషధం.
అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియును గాక ఇది మాఘమాసం కదా, వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నియును సమకూడినవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ ఏడురును భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచమున ఆలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గంధర్వ దంపతులు అమితానందం నొందిరి. అంతా వారిద్దరు భృగు మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి. భృగువు వారలను దీవించి పంపివేశెను. ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠుల వారు దిలీపిన ఎరిగించిరి. వింటివా రాజా, గంధర్వ కుమారుని వృత్తా